శ్రీ గురుభ్యో నమః 2024 జూలై 11వ తేదీ గురువారంతో ప్రారంభమై 20వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి 10 రోజులలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ఈ 50 రోజుల నుంచి దాదాపు 2 నెలలు కావస్తుంది వీడియోలు పెట్టలేదు. చాలామంది అనుకోవచ్చు నాకేదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అందువల్ల వీడియో పెట్టలేదేమని. నిజంగా నో హెల్త్ ఇష్యూస్. నాకు కొంచెం వీడియోస్ పెట్టాలంటే కొంచెం అనీజీగా ఫీల్ అయినా. ఏమిటి అనీజీ అంటే ఒక్కొక్కరి జాతకాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటే చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో కొంచెం మైనస్ పాయింట్స్ చెబుతుంటే వినటానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా కారు కొంటారు, బస్సు కొంటారు, పొలం కొంటారు, వివాహం అవుతుంది, ప్రమోషన్ వస్తుంది, ఇల్లు కొంటారు, ఇలాంటివి చెబుతుంటే వినటానికి ఆనందంగా ఉంటుంది. కానీ అవి జరగవు. అందుకే ఒక్కోసారి మైనస్ పాయింట్స్ చెప్పాలంటే బాధేస్తుంది. కానీ కొంతమంది ఏమని నాకు మెయిల్స్ పంపుతుంటారంటే, ఫోన్స్ చేస్తుంటారంటే, లెటర్స్ రాస్తుంటారు. మీరు చెప్పండి, కొన్ని జాగ్రత్తలు మేము తీసుకుని ఉంటాం కనుక మేమేదో ఫీల్ అవుతాను మాత్రం మీరు అనుకోవద్దు అని చెబుతున్నారు. అందుకే నేను మొదలుపెట్టా. శని వక్ర గమనం జూన్ 30వ తారీఖు ఉదయం 7:11 శని వక్రగమనం ప్రారంభమైంది. 139 రోజుల పాటు కొనసాగుతూ నవంబర్ 15వ తేదీ వరకు ఆ వక్రగమనం ఉంటుంది. ఇంతకీ వక్రగమనం ఏమిటి? ఎందుకోసం వక్రగమనం అంటే అది శిక్షాకాలము. మనం ఎన్నోటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం, కర్మలు చేస్తుంటాం, పుణ్యకర్మలు చేస్తుంటాం, పాపకర్మలు చేస్తుంటాం, గత జన్మ కర్మలు ఉంటాయి. కనుక ఎన్నో కర్మలు ఉంటాయి కదా. కానీ ఒకసారి తెలియకుండానే మంచి చేస్తున్నాం, తెలియకుండానే తప్పు చేస్తున్నాం. కనుక మనం చేసే కర్మలకి రిజల్ట్స్ అంటూ ఉంటాయి. పాప కర్మలకు శిక్ష, పుణ్యకర్మలకు అవార్డ్స్ ఆర్ రివార్డ్స్ ఉంటాయి. కనుక ప్రతి సంవత్సరం శని వక్రగమనంలోకి వచ్చి ఎవరెవరు ఎలాంటి కర్మలు చేశారు, ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, శిక్ష ఇవ్వాలన్నా, శిక్షలు చెప్పాలన్నా, లేకపోతే ప్రమోషన్స్ ఇవ్వాలన్నా, లేక డిమోషన్స్ ఇవ్వాలన్నా అనేది చెప్పడం కోసంగా వచ్చేదే వక్రగమనం. ఈ పరంపరలో శని వక్రగమనంలో ఉంటాడు కనుక జూన్ 30 నుంచి మొదలైనప్పటికీ రాగానే సెకండ్ మినిట్ నుంచి ఆయన ప్రారంభం చేయడు. ఆయనకు స్థిమితంగా 4 రోజులు ఆగి ఓపిక పట్టి అప్పుడు బుక్స్ తీసుకొని ఎవరెవరు ఏం కర్మలు చేశాడని ఒకసారి చిట్టా తిరిగేస్తాడు. ఆ చిట్టా తిరిగేసి ప్రారంభం చేస్తాడు. ఇప్పుడు ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 11:19 ప్రారంభం అవుతుంది. శిక్షలు వేయటం కానీ, అవార్డ్స్ ఇవ్వడం కానీ, రివార్డ్స్ ప్రకటించడం కానీ. ఆ విధంగా నవంబర్ 15 దాకా ఉంటుంది. ఇవి ఇలాగ ఉండగా మీ రాశికి పంచమ స్థానంలో, సంతాన స్థానంలో రాహువు శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రలో ఈ జూలై 8వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చి 16వ తేదీ దాకా 8 నెలల పాటు ఆయన కొనసాగుతాడు. అంటే శని నక్షత్రం ఉత్తరాభాద్రలో 8 నెలల సంచారం రాహు, అదొక మైనస్. అలాగే ఈ జూలై 16వ తేదీ నుంచి 31వ తేదీ దాకా మీకు 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో రవి శుక్రుల కలయిక, అదొక మైనస్. అలాగే మీకు 7వ స్థానంలో, సప్తమ స్థానంలో, దాంపత్య స్థానంలో, భాగస్వామ్య స్థానంలో ఈ జూలై 26 నుంచి ఆగస్టు 20 దాకా కుజుడు గురు కలయిక, ఇవన్నీ మైనస్లు ఉన్నాయి. కనుక వీలైనంతవరకు ఇలాంటి వాటికి కొంత వ్యతిరేకతలు రాకుండా పరిహారాలు అప్పుడప్పుడు చెబుతుంటాను. ఆల్రెడీ ఈ శని వక్రగమనానికి సంబంధించినటువంటి పరిహారం ప్రణతి టెలివిజన్లో యూట్యూబ్ ఛానల్లోనే మీరు క్లిక్ చేస్తూ వస్తుంది. ఎక్కడ ఉంటుందంటే మెనూ బార్లో ఉంటుంది కదా, వీడియోస్, హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లే లిస్ట్, నెక్స్ట్ కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీకి వెళ్తే ఒక 4-5 రోజుల క్రితమే అది చేశాను. 60 నామాలు ఉంటాయి. చక్కగా ఆ నామాలు చదువుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక నెక్స్ట్ శని వక్రగమనం ప్రారంభమైంది. ఆయన రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నెల 16 నుంచి ప్రారంభం చేస్తాడు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల్లో ముఖ్యంగా చెప్పవలసిన పాయింట్స్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఏమిటంటే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 16వ తేదీ రాత్రి 7:53 వరకు టైం అంతా కూడా మీకు ఫుల్లీ ఫేవరబుల్. అనుకూలతలు బాగా ఉంటాయి, లాభస్థానం బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఏదైనా ముందుకు వెళ్ళాలన్నా ముందుకు వెళ్ళడానికనే అవకాశాలు అంది వస్తుంటాయి. వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక విధంగా అనుకూలంగా ఫేవరబుల్గా ఫలితాలు ముందుకు వెళ్తుంటాయి, నడుస్తుంటాయి అని
దీని భావం 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ రాత్రి 7:53 వరకు అనుకూలమైన కాలము. ఎంత అనుకూలము? 53% నుంచి 56% వరకు మాత్రమే సుమా. అంతకంటే అధికంగా అనుకూలం అంటూ ఉండదు. బట్ 16వ తేదీ మధ్యాహ్నం ఇచ్చి ఆయన కొరడా జులిమించడానికి సిద్ధంగా ఉంటారు. మరి మీరేమన్నా పుణ్యకర్మలు చేశారనుకోండి, వెంటనే ఆయన పంపిస్తాడు. ఇన్ కేసు ఏదైనా పాపకర్మ ఉన్నాయనుకోండి, కొంచెం ఏదో నిదానంగా వెయిట్ చేయి, నీకు ఇంకా టైం రాలేదు, నీ టైం వచ్చి నేను పంపుతాను అని ఏదో కొంచెం పోస్ట్ పోన్ చేయటము, మనం ఏదన్నా విజయం కోసం ప్రయత్నిస్తే విజయాలు రాకపోవటము, ఆటంకాలు, అస్థిరత ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ప్రమోషన్స్ చేస్తే డిమోషన్ కావటము, ప్రయత్నం చేస్తే భంగం అవటం, ఇవన్నీ కూడా శిక్షలు. సరే, ఇది మొత్తం మీద మొదటి పాయింట్ మాత్రం బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. ఇక రెండవ పాయింట్ 16వ తేదీ రాత్రి 7:53 నుంచి 19వ తేదీ వేకుంజామున 3:25 వరకు ఉన్న సమయం అంతా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకటో పాయింట్కి భిన్నంగా ఏ పనులు కావు, టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఒక బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అనుకో, ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటే రైట్ టైం అని చెప్పేస్తాడు, బోర్డు వేస్తాడు. అది ఎక్కడో అవుటర్లో ఉంటుంది, గంటకు కూడా రాదు. ఫ్లైట్కి పోతే ఫ్లైట్ వచ్చేస్తుంది, కానీ పోవటానికి ఉండదు. ఫ్లైట్లో కూర్చోబెడతారు, ఆఖరికి ఒక అరగంట గంట తీరా పైకి పోయిన తర్వాత అది అటు ఇటు చక్కర్లు కొట్టి మళ్ళీ తిరుగుతుంది. ఇలాంటివన్నీ మనకు అపసవ్యంగా ఉంటాయి, ఎదురవుతుంటాయి. సమయం వృధా అయిపోతుంటుంది, డబ్బు ఖర్చు అయిపోతుంటుంది. కొన్ని చోట్ల ముఖ్య కార్యక్రమాలు క్యాన్సిల్ అయిపోతుంటాయి. రేపు మార్నింగ్ వెళ్దామని రిజర్వేషన్ చేశారనుకో, ముందు రోజు ఫోన్ వచ్చేస్తుంది, ఏమంటే మీరు రాకండి, డోంట్ స్టార్ట్, మేము ఆల్రెడీ వేరే ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, మీరు వచ్చినా కూడా సమయం వృధా అయిపోతుంది, ఛార్జెస్ వేస్ట్ అయిపోతాయి, అందువల్ల మీరు రాకండి అండి. అప్పటికప్పుడు చెప్పేస్తారు, మనం అంతా రెడీగా ఉంటాం. కనుక సడన్గా చెప్పిన కారణంగా ఏమవుతాయంటే ఒక్కోసారి పరిస్థితులు వ్యతిరేకంగా మారుతాయి. కనుక అదే సమయంలో అనవసరంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఏదో 100 రూపాయలతో పోతుంటే 500 రూపాయలు అవుతుంది. ఒకటికి 5 times పెరిగే అవకాశాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఇక జూద సంబంధ వ్యాపారాలు, ప్లేయింగ్ కార్డ్స్ వెళ్తారు, కుర్రపందాలు వెళ్తారు, అలాంటి వారికి మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త సుమా, అలాంటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే 19వ తేదీ ఫుల్ డే, 20వ తేదీ ఫుల్ డే, ఈ 2 రోజులు మాత్రం మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎవరన్నా బాగా నచ్చారనుకో, అలాంటి నచ్చినటువంటి వ్యక్తులతో కనీసం 19వ తేదీ మనసు విప్పి మాట్లాడండి. మీ మనసులో ఉన్న కోరికని, అది ఎంత రహస్యమైన కోరికైనా సరే చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ విధంగా చెప్పుకున్నారనుకో, రహస్యమైన కోరిక అంటే ఏమిటి, ఏదైనా బంగారం కొని పెట్టడం అది కాదు, ఏదో కొంచెం మంచి విషయాన్ని, అంటే బాహాటం చెప్తే అందరూ వింటారని కాదు, ఏదైనా కొంతమంది తమ మనసులో మాటలు చెప్పుకోలేకపోతుంటారు. తమ మనసులో మాటలు చెప్పుకుంటే కానీ వారికి మనస్సు ఊరటం ఉంటుంది, కష్టం అంతా తొలగిపోయినట్టు ఉంటుంది. కనుక ఆ 19వ తేదీ 22 రోజులు అనుకూలం. వీలైనంత వరకు 19వ తేదీ మీ చెప్పుకోవడం ప్రయత్నించండి. ఇంకేదంటే 19, 20 2 days మీకు బాగా చక్కగా అనుకూలంగా మానసిక ప్రశాంతత ఉండే విధంగా ఉంటుంది. మృష్టాన్న భోజనం ఉంటుంది, మానసిక సుఖం ఉంటుంది, శారీరక సుఖం ఉంటుంది. ఈ ఇష్టమైన వ్యక్తులతో కాసేపు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దగ్గరగా ఉంటే స్థిమితంగా ఎదురెదురు కూర్చొని మాట్లాడవచ్చు, కొంచెం దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు, వీడియోలు చూసుకోవచ్చు. సరే, రకరకాలుగా ఉన్నాయి కనుక ఇంకా దూర ప్రాంతాలు ఉండేవారంటే వీడియోలను మాట్లాడుకోగలుగుతాం. దగ్గర వారైతే హాయిగా నేను వస్తూనే ఉండవా బాబు, మన ఇద్దరం సరదాగా కూర్చొని కాస్త కాఫీ తాగుద్దాం, టీకి వెళ్దాం, లేకపోతే హోటల్కి పోదాం, సినిమా పోదాం అనుకునే మిత్రులు ఉంటారు, సరదాగా మాట్లాడుతుంటారు. కనుక ఆ విధంగా అవకాశాలు ఉన్నంత వరకు ఎవరితో ముఖ్య వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితే ఈ 10 రోజుల్లో 2 సమయాలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడంటే 13వ తేదీ ఆ రోజున ఉదయాన్నే మధ్యాహ్నం 3:05 దగ్గర నుంచి 14వ తేదీ వేకుంజామున 4:18 వరకు, 13వ తేదీ మధ్యాహ్నం 3:05 నుంచి 14 ఉదయం వరకు అనుకుంది. ఇది అనుకూలమైన కాలం కాదు, విసర్జనే సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమాలు అది చేసుకోవచ్చు, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేద్దాం, బంగారం కొందాం, బట్టలు కొందాం, ఇలాంటివి ఏదో మాత్రం జాంతా ఉన్నాయి. ఇక రెండవ అనుకూలం కాని సమయం ఎప్పుడంటే తుల ఏకాదశి రోజు ఉంది, 17వ తేదీ బుధవారం. ఆ రోజు ఉదయాన్నే 8:54 నుంచి ప్రారంభమై రాత్రి 9:02 వరకు అది అనుకూలమైన కాలము కాదు. ఆ సమయంలో పండగ కూడా మీరు దైవ కార్యాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప
ఆ సమయంలో ఏదో ముఖ్య కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం, అది కొందాం, ఇది మొదలు పెడదాం, ఇలాంటి వాటికి మాత్రం వెళ్ళడానికి ప్రయత్నం చేయవద్దు. ఏదైనా లలితా త్రిశతికి సంబంధించినటువంటి 60 హ్రీం బీజాక్షరంతో కూడినటువంటి నామాల లిస్ట్ ఇచ్చాను. ఆ నామాల లిస్టును చక్కగా చదవడం ప్రయత్నం చేయండి. శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేయండి. శుభం.